ఏపీలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఆ 4 సీట్ల కోసం 3 పార్టీల కూటమి మధ్య రసవత్తర రాజకీయం నడుస్తోంది. జనసేనకు 1 సీట్ ఇచ్చి మిగతా 3 తానే లాగేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేస్తోందన్నది లేటెస్ట్ వార్త. మరి ఢిల్లీ బీజేపీ పెద్దలు సైలెంట్ గా ఉంటారా అన్నది ఒక ప్రశ్న. మొత్తానికి రాజ్యసభ స్థానాల పోరు ఢిల్లీ పీఠాన్ని షేక్ చేస్తోందా? అధికార కూటమిలో సీట్ల సర్దుబాటు కొత్త ముసలానికి దారితీస్తోందా? గ్రౌండ్ నుంచి అందుతున్న సమాచారాన్ని కాస్త లోతుల్లోకి వెళ్ళి విశ్లేషిద్దాం. రాజ్యసభ ఖాళీల భర్తీకి జూన్ 18న ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న భారీ మెజారిటీ ఆధారంగా 4 సీట్లు కూటమి ఖాతాలోనే పడతాయి. టీడీపీకి 135, జేఎస్పీకి 21, బీజేపీకి మరో 8. ఇంత బలం ఉంది. ఈ ఎమ్మెల్యేల బలంతో 7 ఎమ్మెల్యేలకు ఒక్కో రాజ్యసభ సీటు దక్కుతుంది. నెంబర్ల లెక్క ప్రకారం బీజేపీకి 1 సీటు మాత్రమే దక్కొచ్చు. కానీ ఇక్కడే బీజేపీ మెలిక పెడుతున్నట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు మీద కూటమిలో తీవ్రమైన కసరత్తు జరుగుతోంది. పనిలో పనిగా ఈ దశలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలన్న దాని మీద ఇప్పుడు అసలు సిసలు పొలిటికల్ సినిమా నడుస్తోంది. జనసేనకు 1 సీటు ఇచ్చేందుకు చంద్రబాబు రెడీగానే ఉన్నారని తెలుస్తోంది. కానీ బీజేపీ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అసలు ఈ దఫా బీజేపీకి ఛాన్స్ ఇవ్వకూడదని చంద్రబాబు డిసైడ్ అయినట్లు టీడీపీ అనుకూల వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆ మీడియానే అందుకు సాక్ష్యం. ఇక జనసేన కోటాలోకి వచ్చే సీటును పవన్ కళ్యాణ్ను నమ్ముకున్న అసలైన కాపు నేతలకు దక్కుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. ఈ సీటును చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్కు ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ వార్త కాపు సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తోంది. కష్టపడింది ఒకళ్ళు, ఫలాలు అందుకునేది మరొకరా అంటూ సోషల్ మీడియాలో ఆ పార్టీ సానుభూతి పరులు దారుణంగా ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్కున్న వ్యూహం ఏమిటో ఆయనకే తెలియాలి. ఇక బీజేపీ సీటు మీద నడుస్తున్న హైడ్రామా అంతా ఇంత కాదు. తమిళ సింగం అన్నామలైని ఏపీ కోటా నుంచి పంపి కేంద్ర క్యాబినెట్లో చోటివ్వాలని ఢిల్లీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారనేది ఒక టాక్. అయితే తెలుగుదేశం పార్టీకి ఇది మింగుడు పట్టడం లేదని సమాచారం. అన్నామలై ఆంధ్ర నుంచి ఎంట్రీ ఇస్తే భవిష్యత్తులో ఇక్కడ బీజేపీ పుంజుకుంటుంది. టోటల్ గా సౌత్ మొత్తం హల్చల్ పెరుగుతుంది. అసలే అన్నామలై, ఆ పైన మాస్ ఫాలోయింగ్, యూత్ లో యమా క్రేజ్ ఉన్న నాయకుడు. అటువంటి 16 అణాల సనాతనవాది కాచాయ నాయకుడిని కాలు మోపనిస్తే కబలం హవా పెరిగి తెలుగుదేశం పార్టీ ఉనికికే ప్రమాదం తప్పదన్న భయం చంద్రబాబులో ఉందని ఒక వార్త వచ్చింది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఏపీ బీజేపీ నాయకుల్లో ఈ యాంగిల్లో చర్చ అయితే బ్రహ్మాండంగా నడుస్తోంది. అన్నామలై కోసం టికెట్ ఇస్తే తమకే ఎసరు పెడతారని భావిస్తున్న చంద్రబాబు ఢిల్లీ బీజేపీ లిస్టులో అన్నామలై పేరు రాకుండా చంద్రబాబు లాబింగ్ చేస్తున్నారనేది ఒక హాట్ వార్త. ఇక బీజేపీ పెద్దలు కాదు కూడదు అంటే మధ్య మార్గంగా మళ్లీ పరిమల్ నత్వానీ కొనసాగింపు అంశాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తరఫున ఈ నత్వానీని గతంలో వైసీపీ రాజ్యసభకు నామినేట్ చేసిందన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేయాల్సి వస్తోంది. ఆయన ఈ దఫా రిటైర్ అవుతున్నారు. పరిమల్ నత్వానీ బీజేపీకి బాగా కావలసిన వ్యక్తి కావడంతో జగన్ టైంలో ఆయన ఎన్నిక సులువైంది. ఇప్పుడు చంద్రబాబు కూడా సానుకూలంగానే ఉన్నారని తెలుస్తోంది. అన్నామలై కాకుండా నత్వానీనే ఎలాగోలాగో కంటిన్యూ చేయిద్దామని తెర వెనుక సరికొత్త లీకులు ఇస్తున్నారు చంద్రబాబు. ఇంకోవైపు టీడీపీ వాటా కింద వచ్చే 3 సీట్లు ఎవరికి ఇస్తారన్న దానిపైన కూడా చర్చ నడుస్తోంది. దాదాపు ఈ 3 నారా లోకేష్ అకౌంట్లోకే వెళ్తాయని తెలుస్తున్న వార్త. అంటే లోకేష్ కు అత్యంత సన్నిహితులైన సానా సతీష్, కిలార్ రాజేష్లను ఢిల్లీకి పంపబోతున్నారన్నది మళ్లీ వినిపిస్తున్న మాట. దేశ రాజధానిలో లోకేష్ ప్రతినిధులుగా ఈ ఇద్దరు
చక్రం తిప్పే పనిలో నిమగ్నమై ఉంటారు. ఇక కృష్ణ ఎల్లా, గల్లా జయదేవ్ లాంటి కార్పొరేట్ దిగ్గజాల పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే పార్టీలో సీనియర్లుగా ఉన్నా ప్రస్తుతం ప్రాధాన్యం దొరకని యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, దేవినేని ఉమా లాంటి వాళ్ళలో ఎవరికైనా ఛాన్స్ ఉంటుందా లేదా అనే అనుమానం కూడా ఉంది. ఇక లోకేష్ దోస్తుల్ని రాజ్యసభకు పంపించడం పూర్తిగా మానేసి పార్టీకి నమ్మకస్తులు కదా అని సీనియర్లకు చంద్రబాబు ప్రయారిటీ ఇస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిన విషయం. ఒకవైపు సామాజిక సమీకరణాలు, ప్రజాసేవ అంటూనే లోపల మాత్రం కార్పొరేట్ ప్రయోజనాలని కాపాడాలనుకుంటున్నారు. మిత్రపక్షాలకు చెక్ పెట్టే పొలిటికల్ గేమ్స్ కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి. కూటమి కోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డ నాయకుల త్యాగాల కంటే ఆ ఢిల్లీ పెద్దల మెప్పు, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలే తెలుగుదేశం పార్టీకి ముఖ్యమా? ఇది తెలుసుకోవాల్సిన విషయం.